మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. నెహ్రూ ఇది మోహన్ లాల్ గారు అయితే నటించారు, డైరెక్టెడ్ బై జీతూ జోసెఫ్ గురించి అయితే మీ అందరికి తెలియాలి. తను వచ్చేసి దుష్యం 2, 12th మ్యాన్ అండ్ ఇప్పుడు వచ్చేసి మూవీ అయితే తీయడం జరిగింది. నెహ్రూ అన్ని కూడా ఎడ్జ్ ఆఫ్ ద థ్రిల్లర్ టైప్ ఉంటాయి, అన్ని కూడా సస్పెన్స్ అయితే బిల్డ్ చేసి అయితే ఉంటాయి. అదే కోదలో వచ్చిన మూవీ ఇది కూడా అని చెప్పాలి. బాగా సస్పెన్స్ అయితే మెయింటైన్ అయితే చేశారు. మరి మూవీ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దామా. స్టోరీ మొదలు పెడితే ఒక అమ్మాయికి అయితే రేప్ అయితే జరుగుతుంది అండ్ అమ్మాయి బ్లైండ్ అన్నమాట, కళ్ళు అయితే కనిపించవు. మరి అలాంటి అమ్మాయికి రేప్ జరిగినప్పుడు అండ్ అమ్మాయికి రేప్ అయితే జరుగుతుంది, అమ్మాయి కళ్ళు కూడా కనిపించవు. అండ్ తను వచ్చేసి ఒక స్పెక్టాక్యులర్ అంటే ఒక శిల్పకరి, తను ఏ ముఖాన్నైనా తనైతే మట్టితో అయితే తయారు చేయగలదు. అండ్ అదే విధంగా చేతి స్పర్శతో కళ్ళు కనిపించకపోయినా తనైతే శిల్పాలు అయితే చేయగలదు. అండ్ ఇప్పుడు వచ్చేసి అక్కడ మూవీ అలా తను రేప్ చేసిన వాడిని కూడా తనైతే స్పర్శతో తన ముఖాన్ని అయితే ఒక శిల్పకి అయితే చెక్తుంది. ఆ విధంగా అతనైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి అయితే దారి అయితే తీస్తుంది. కోర్టులో ఎట్లా ప్రూవ్ అయితే చేసింది అనేది అయితే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ అయితే సాగుతుంది. ఇక్కడ చూసుకుంటే రేప్ చేసిన వాడు వచ్చేసి బిగ్ బిజినెస్ మ్యాన్ కొడుకు అండ్ తను వచ్చేసి ఆల్రెడీ మ్యారేజ్ కూడా ఫిక్స్ అయితే అవుతుంది. మ్యారేజ్ ఫిక్స్ అయిన వ్యక్తి కేరళలో ఉన్న తన ఫ్రెండ్స్ కి అయితే వస్తాడు ఇన్విటేషన్ అయితే ఇవ్వడానికి. అండ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చిన తర్వాత అక్కడ స్టే చేస్తున్నప్పుడు తన పక్కన ఫ్రెండ్ పక్క హౌస్ లోనే బ్లైండ్ అమ్మాయి అయితే ఉంటుంది అనమాట. అతను ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరు లేని టైం తెలుసుకొని వెళ్ళి అయితే రేప్ చేస్తాడు. అండ్ తను ఫేస్ తో స్పాట్ తెలుసుకోవచ్చు కాబట్టి పోలీసులు వచ్చినప్పుడు జరిగినప్పుడు మొత్తం అయితే తనైతే ఒక శిల్పాన్ని అయితే చెక్ అయితే ఇస్తుంది పోలీసులకి, నేను నన్ను రేప్ చేశాడు అని చెప్పి. తన కళ్ళు కనిపించకపోయినా అండ్ పోలీసులు వచ్చేసి వాటిని ఫొటోస్ తీసుకొని అండ్ వాటిని ఒక ప్రూఫ్స్ గా పెట్టుకొని ఇప్పుడే తను రేప్ చేసిన వాడు వచ్చేసి ఆ కేరళ దాటి అయితే ఢిల్లీకి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ తన నెమ్మని వెళ్ళి ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అయితే చేస్తారు. అండ్ చేసిన తర్వాత తనని అయితే జైల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. తనకు ప్రూఫ్స్ గా వచ్చేసి అయితే తను మళ్ళీ జైలుకి తీసుకొచ్చి తనైతే టెస్ట్ అయితే చేస్తారనమాట. ఇతన కాదని చెప్పి ఒక 10 మెంబర్స్ పెట్టి మరి చెక్ చేస్తారు. 10 మెంబర్స్ లో తిని పట్టుకున్నప్పుడే అంటే ఫేస్ టచ్ చేసినప్పుడే అసలు తనకు తెలుస్తుంది తిని చేశాడని చెప్పి. ఆ విధంగా అయితే అతన్ని జైల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అసలు కాన్ఫ్లిక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మూవీ వచ్చేసి రేప్ చేసిన వ్యక్తి పేరెంట్స్ బాగా రిచ్ అవడంతో తను ఎట్లయినా బయటకు తీసుకురావాలని అనుకుంటారు. అదే విధంగా వాళ్ళు ఇండియాలోనే ఫేమస్ అయిన అడ్వకేట్ అయితే తీసుకుని వస్తారు. ఆ అడ్వకేట్ పేరు వచ్చేసి మిస్టర్ రాజశేఖర్, తన కూతురు వచ్చేసి ప్రియమణి. ఫస్ట్ హీరింగ్ లోనే తనతో పై చేయి అయితే చాదిస్తాడు. వాళ్ళు ప్రూఫ్స్ గా పెట్టాలనుకున్న ఆ క్యాసెట్స్ కానీ లేకుంటే ఆ స్ప్లెక్టర్స్ కానీ అవన్నీ ఫోటో తీసుకుని అయితే పోలీసులు పెట్టుకుంటారు. బట్ అక్కడ కోర్టులో వచ్చేసి ప్రూఫ్స్ గా అడిగినప్పుడు మాత్రం అవి ప్రూఫ్స్ అయితే ఎక్కడైతే ఉండవు. పోలీస్ వచ్చి దాన్ని అయితే దాచిపెట్టేస్తాడు, మాయమైతే చేసేస్తాడు. ఆ విధంగా అక్కడ అడ్మిట్ చేసిన పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ తన సస్పెండ్ కూడా అవుతాడు. తన కింద ఉన్న ఆఫీసర్ వచ్చేసి అయితే ఆ ఫైల్స్ అయితే మిస్యూజ్ చేస్తాడు కావాలని, ఎందుకంటే రిచ్ బిజినెస్ మ్యాన్ కొడుకు కాబట్టి తను తప్పించడానికి జైలు. ఆ విధంగా ఫస్ట్ హియరింగ్ లోనే వాళ్ళైతే ఫెయిల్ అయితే అవుతారు. అండ్ కోర్టు అయితే మరొక హియరింగ్ కోసం అయితే పిలుపునిస్తుంది. ఈ భాగంలోనే ఈ పేరెంట్స్ రేప్ చేయబడ్డ పేరెంట్స్ వచ్చేసి కొత్తగా ఎవరైనా ఇంకా లాయర్స్ ఎవరైనా వస్తారు. ఈ లాయర్ కూడా అమ్ముడుకుపోతాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ హియరింగ్ లో ఉన్న లాయర్ అయితే అమ్ముడుకుపోతాడు. నెక్స్ట్ ఇంకా వేరైనా కొత్త లాయర్ ని తీసుకురావాలని చెప్పి అయితే పేరెంట్స్ అయితే ట్రై చేస్తారు. అటు సైడ్ సస్పెండ్ అయిన పోలీస్ కూడా వీళ్ళకైతే సహాయం అయితే చేస్తాడు. ఇద్దరు కలిసి వీళ్ళకి పోలీస్ కి పాత ఫ్రెండ్ అయిన మన మోహన్ లాల్ గారిని అయితే తీసుకొస్తారు అనమాట. ఆ మోహన్ లాల్ గారు ఈ కేసులోకి ఎంటర్ అయ్యారు. తన కేసులోకి రాక ముందుకు తనకి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు, ఎందుకంటే తను చాలా ఇయర్స్ బ్యాక్ ఆపేస్తాడు అనమాట కోర్టుల హియరింగ్. సో ఈ విధంగా తనకైతే ఇంట్రెస్ట్ ఉండదు. బట్ రేప్ చేసిన అమ్మాయిని కలిసిన తర్వాత ఆమె మాటలు విన్న తర్వాత ఎట్లని కేసు గెలవాలి, అమ్మాయి గెలవాలి అని చెప్పి అయితే మోహన్ అయితే నిండుగా నిలబడతాడు. తను నిలబడిన తర్వాత ఆ కోర్టుల హియరింగ్స్ 1, 2, 3, 4, 5 మొత్తం 5 హియరింగ్స్ అయితే జరుగుతాయి. హియరింగ్ కూడా చాలా అంటే చాలా ఎడ్జ్ ఆఫ్ ద థ్రిల్లర్ అని చెప్పిన ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లాగానే మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి అనమాట. అక్కడ బోర్ అయితే కొట్టవు, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా కన్సిడర్ చేస్తారు మూవీలో. చిన్న క్లూన్ కూడా తీసుకొని వస్తారు. అండ్ సో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కొనసాగుతుంది. ఇది స్టోరీ అనమాట. మోహన్ లాల్ గారు కేసుని ఎలా గెలవడం, అడ్వకేట్ రాజశేఖర్ గారు అలాగే కూతురైన ప్రియమణి గారు అతన్ని ఓడగొట్టడానికి మోహన్ లాల్ ఓడగొట్టడానికి ఎంత బాగా ట్రై చేస్తారు అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ వచ్చేసి అయితే ప్రియమణి గారు అలాగే అడ్వకేట్ రాజశేఖర్ గారు అయితే అద్భుతంగా నటించారు. తన పర్ఫార్మెన్స్ అయితే మెచ్చుకోవాలి. అండ్ అలాగే మోహన్ లాల్ గారు యాజ్ యూజువల్ కుమ్మేశారు. తన సెటిల్ పర్ఫార్మెన్స్ తో చాలా యూనిక్ టచ్ అయితే తీసుకుని వచ్చారు. అండ్ రేప్ గురపడే అమ్మాయి కూడా బాగా అయితే యాక్టింగ్ అయితే చేసింది బ్లైండ్ గర్ల్గా. అండ్ అటు రేప్ చేసిన వ్యక్తి కూడా అదే విధంగా ఒక జులై టైప్ లాగానే లుక్స్ అయితే బాగానే అయితే యాక్టింగ్ అయితే చేస్తారు. అండ్ తన పేరెంట్స్ గా నటించిన యాక్టర్స్ కూడా బాగా అయితే ఉన్నారు. అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్ పేరెంట్స్ ఎక్కువగా చూపించలేదు, బట్ అయినా కూడా బాగా అయితే ఉన్నది అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్ గా అందరు యాక్టింగ్ బాగా చేశారు. మనం మూవీ చూసేంతసేపు వచ్చేసి మనకి ఆ హియరింగ్స్ అయితే జరుగుతుంటాయి. ఈ హియరింగ్స్ లో వచ్చేసి అయితే ప్రతి సీన్ లో కూడా మనమైతే
ఇన్వాల్వ్ అవుతుంటాము. అరే అమ్మాయికి అన్యాయం జరిగింది కదా, తనకి న్యాయం జరగాలి అని చెప్పి మనం ఎమోషనల్ అవుతుంటాం. సో నేను అలాగనే సెకండ్ హీరోయిన్లో బాగా ఎమోషనల్ అయితే అయ్యాను. అరే ఇంత కళ్ళ కూడా అంత అన్యాయం జరిగిందని తెలుస్తుంది, అయినా కూడా ఎందుకురా ఈ కోర్టు ఇంకా న్యాయం చేయట్లేదు అని చెప్పి అయితే అనిపించింది. అండ్ తర్వాత ఎమ్మన్నే అప్పుడు అర్థమైంది, అంటే ఆ హీరోయిన్స్లో ఒక వన్ ఆఫ్ ద డైలాగ్ అయితే ఉంటుంది, మోహన్ లాల్ నాలాగే ఎమోషనల్ అవుతుంటాడు, సార్ తప్పు జరిగిందని అంత క్లియర్గా కనిపిస్తుంది, మీరు ఎందుకు ఇంకా శిక్ష ఇవ్వట్లేదు అని అంటుంటే అప్పుడు అటు సైడ్ అడ్వకేట్ రాజశేఖర్ గారు ఒక డైలాగ్ అయితే చెప్తారు, అదైతే నాకు సూపర్గా నచ్చింది. ఆ తర్వాత ఎమోషనల్గా చూడడం మానేసి ట్రయల్స్ ఆర్ ఎమోషనల్ రోలర్ కాస్ట్ ఫర్ బోత్ విక్టమ్ అండ్ అక్యూజ్డ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే బోత్ సైడ్ కూడా మనమైతే రోలర్ కాస్టర్గా ఉంటాయి ఎమోషనల్ వాళ్ళ సైడ్. సో ఈ విధంగా ఈ డైలాగ్ చెప్పిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, సో మనమైతే మూవీలాగా చూడాలి. అండ్ ఎవరు గెలుస్తారు అనేది అయితే క్లైమాక్స్లో ఎట్లైనా న్యాయమే గెలుస్తుంది. బట్ ఇక్కడ ఎవరు గెలుస్తుంది, ఒక్కొక్క వాళ్ళ ప్రొసీడింగ్స్, ఒక్కొక్క ప్రూఫ్స్ వాళ్ళు డీకోడ్ చేస్తుంటే మనకైతే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి దీంట్లో గుడ్ గురించి మాట్లాడుకుంటే గురించి తీసుకున్న ప్లాటే అండ్ తీసుకున్న విధానము, అలాగే జీతూ జోసెఫ్ గారి డైరెక్షన్, అంతకుముందు ప్రీవియస్ తీసిన మూవీస్ అవన్నీ అయితే క్లియర్గా కనిపిస్తాయి. ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా మూవీని తీసుకెళ్లే విధానంలో చాలా సక్సెస్ అయితే అయ్యారు. అండ్ అదేవిధంగా జీతూ జోసెఫ్ గారు మూవీని అయితే కొంతవరకు అయితే డ్రాగ్ అయితే చేశారు. మనమైతే దాన్ని డ్రాగ్ అని అయితే చెప్పలేము, బట్ ఆ మూవీకి అయితే నీడెడే, నాకైతే గుడ్ అయితే అనిపించాయి. అలాగే మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్, అలాగే రిమైనింగ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ ఓవరాల్గా అటు సైడ్ ప్రియమణి కూడా, అటు సైడ్ ఉన్న వాళ్ళ అడ్వకేట్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళని మనం హేట్ చేయము, అలాగే వాళ్ళని సింపథైజ్ అవ్వలేము, ఎందుకంటే వాళ్ళు తప్పు వెనక నిల్చున్నారని క్లియర్గా అర్థమవుతుంది. అయినా కూడా ఇక్కడ డైరెక్టర్ ఎక్సలెన్స్ మనం మెచ్చుకోవాలి, ఎందుకంటే జీతూ జోసెఫ్ గారు చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. అక్కడ కోర్టుగా ఒక న్యాయవాదిగా ఉన్నాడు, తన సైడ్ ఉన్న వాళ్ళని గెలిపించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. సో ఇట్స్ న్యాయం సైడ్ ఉన్నవాడు మోహన్ లాల్ కూడా తన న్యాయాన్ని గెలిపించుకోవడానికి ట్రై చేస్తారు. సో బోత్ సైడ్ గెలిపించుకోవడానికి ట్రై చేస్తారే తప్ప అక్కడ అన్యాయం జరిగిపోయింది, ఆమెకు అన్యాయం రియల్గా జరిగింది, ఎందుకు వీళ్ళు ఇట్లా తప్పు చేసిన వానికి సహాయం చేస్తున్నారు, వీళ్ళకి ప్రియమానికి వీళ్ళకి బుద్ధి లేదా అని చెప్పి అనుకోవచ్చు. బట్ వాళ్ళు తీసుకున్నారు కదా అటు సైడ్ హియరింగ్ కోసము లాయర్గా. సో తను చేయాల్సిన న్యాయంగా ఒక పర్ఫార్మెన్స్గా, అలాగే తను చేయాల్సిన క్లైమాక్స్ వరకు కూడా చేసుకుంటూ వచ్చారు. అటు సైడ్ అడ్వకేట్ రాజశేఖర్, అలాగే ప్రియమణి గారు వీళ్ళు లాయర్స్ అయితే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇది ఒకటి గుడ్ పాయింట్ అని చెప్పాలి మూవీలో. అండ్ ఇక బ్యాడ్ విషయానికి వస్తే స్టోరీ స్టార్ట్ అయి చెప్పాను కదా, మూవీ వచ్చేసి ఒక రేప్ చేసిన వ్యక్తి తన ఒక కళ్ళు కనిపించకపోయినా తనైతే శిల్పాలు చేయగలుగుతుంది, కానీ విగ్రహం చేసి ఎవరు రేప్ చేస్తారో తెలుసుకుంటుంది. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ హియరింగ్లోనే ఆయన ప్రూఫ్స్ పెడితే అవి కనిపించకుండా పోలీస్ కింద ఉన్న ఇంకో పోలీస్ అయితే కనిపించకుండా చేస్తాడు, సివిల్ మాయం చేశారు ప్రూఫ్స్గా లేవు కదా. ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు, సెకండ్ హియరింగ్లో వచ్చేసి తను ఆ ఊర్లో లేడు, వేరే ఊరికి వెళ్ళాడు, వేరే ఊరికి వెళ్ళినట్లు ప్రూఫ్స్ అనేవి అటు సైడ్ వాళ్ళు క్రియేట్ అయితే చేస్తారు. అండ్ ఆ ప్రూఫ్స్ క్రియేట్ చేసింది వాళ్ళు చేసింది రాంగ్ ప్రూఫ్స్ అని చెప్పి మోహన్ లాల్ మళ్ళీ ప్రూవ్ చేస్తాడు. అయినా కూడా అంతవరకు లాక్కుండా ఎందుకు రావాలి అని చెప్పి నాకు అది అనిపించింది. అది కూడా లాగకుండా ఉండుంటే ఇంకా మూవీ బాగుండేది. నాకు అనిపించిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే తను ఎట్లయితే బ్లైండ్ పర్సన్ విగ్రహం చేసి ఆ పర్సన్ని పట్టించిందో కోర్టులో కూడా అదే విగ్రహం చేసి తన్ని అతడే చేసాడని నిరూపించవచ్చు కదా. ఎందుకంటే ఒక బ్లైండ్ పర్సన్, స్కిల్డ్ పర్సన్, ఒక విగ్రహాలు కళ్ళు లేకపోయిన విగ్రహాలు తయారు చేసే ఒక అమ్మాయి కోర్టు అందరి ముందు తనే చేశాడు ఒక చేతి స్పర్శ ద్వారా అని చెప్పి నిరూపించవచ్చు కదా అని చెప్పి నాకు ఫస్ట్లో వచ్చిన డౌటే. క్లైమాక్స్ అదే పెట్టేసరికి నేను సర్ప్రైజ్ అయితే అవ్వలేదు, ఎందుకంటే నాకు తెలిసిపోయింది కదా ఆల్రెడీ, నేను సర్ప్రైజ్గా ఫీల్ అవ్వలేదు. తను ప్రూవ్ చేస్తుంది ఎట్లా, అదే ఒకటే మార్గం ఉంది, ఇంక వేరే మార్గం లేదు, అదే విధంగా ప్రూవ్ అయితే చేసింది అనమాట. మోకాల్ని అంటే స్పర్శతారా ఇక్కడ రాజశేఖర్ గారు ఆపోజిట్లో ఉంటారు క్లైమాక్స్లో, తను ఫేస్ని టచ్ చేసుకుంటూ తను ఎంత హ్యూమిలేట్ చేసినా ఒకటే సహాయం చేస్తుంది. ఆ విధంగా అయితే మోహన్ లాల్ గారికి అయితే విన్ అయితే అవుతారు. ఈ విధంగా మూవీ అయితే అవుతుంది. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి అయితే మూవీని అయితే డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు, ఒకసారి కాదు బాగా చూడొచ్చు. ఎందుకంటే జీతూ జోసెఫ్ గారు డైరెక్షన్ బిలియన్స్ అయితే మనకు కనిపిస్తుంది ప్రతి ఫేమ్లో కూడా, ఎక్కడ బోర్ కొట్టించారు. అండ్ ఓటీటీలో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్